డాక్టర్ షైబ్యా మనతో బర్త్ కంట్రోల్ గురించిన 2 మెథడ్స్ని చెప్పబోతున్నారు. ఒకటి రిథమ్ మెథడ్, ఇంకోటి విత్డ్రాల్ మెథడ్. సరే డాక్టర్, ఈ రెండిటి గురించి మాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. అలాగే ఇది సేఫా అని చెప్పండి. ఇలా చూడండి, ఈ రిథమ్ మెథడ్ దీని అర్థం ఏంటంటే చాలా మంది వాళ్ళ సైకిల్కి తగ్గట్టుగా సెక్సువల్ రిలేషన్ ఏర్పరచుకుంటారు, పీరియడ్ సైకిల్కి తగ్గట్టుగా. దాని ప్రకారం చూస్తే ఒక్కోసారి ఓవ్యులేటింగ్ జరగడం వల్ల అది అన్సేఫ్. కానీ ఆ అమ్మాయికి ఓవ్యులేషన్ జరగకపోతే తను సేఫ్. ఇప్పుడు ఈ రిథమ్ మెథడ్ని చూస్తే, సక్సెస్ రేట్ని చూస్తే ఇది చాలా తక్కువ సక్సెస్లోనే ఉంది. అంతేకాకుండా చాలా మందికి రెగ్యులర్ సైకిల్ రాదు. ఇది యంగ్ పీపుల్కి పనిచేయదు, ఎందుకంటే వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా ఉండవు. ఇప్పుడు పీరియడ్స్ పూర్తయ్యాక 15 రోజుల తర్వాత ఆ అమ్మాయి సెక్స్లో పాల్గొంటే తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంకొక అమ్మాయి సైకిల్ పూర్తయ్యాక 30 రోజులకి సెక్స్లో పాల్గొంది, పీరియడ్స్ రాకుండా ప్రెగ్నెంట్ అయింది. అంటే ఇది సేఫ్ కాదంటున్నారా? నాకు తెలిసి ఇది మంచి మెథడే కాదు. కానీ ఒకవేళ పెళ్లైన తర్వాత బిడ్డ పుట్టినా పర్వాలేదు అనుకుంటే అలాంటి వాళ్ళు దీన్ని ఫాలో కావచ్చు. ఒక మగవాడు బయట ఎజాక్యులేట్ చేయొచ్చు, కానీ కొన్ని సమయాల్లో కూడా ప్రీకామ్ లేకపోతే ప్రీ ఎజాక్యులేటెడ్ ఫ్లూయిడ్లో ఒక చుక్క సీమెన్ ఉంటుందంటారు. ఒక డ్రాప్ ఆఫ్ సీమెన్ చూస్తే 50,000 స్పోమ్స్ ఉంటాయి. అందులో ఒకటి ఎగ్ దగ్గరికి వెళ్ళినా ప్రెగ్నెన్సీనే. సరే డాక్టర్, ఆ అమ్మాయి ఎలా ప్రెగ్నెంట్ అయింది? సీమెన్ పడింది తన కాల్ మీదే కదా. ఈ 4 కేసుల్ని మీరు చూసారంటే హైమన్ ఇంటాక్ట్ లో ఉంది. కాబట్టి మీరు చూస్తే ఫీనస్ వెర్జినా లోపలికి వెళ్లనే లేదు. కాబట్టి వాళ్ళు మ్యూచువల్ మాస్టర్బేషన్లోకి వెళ్ళుండాలి, లేదంటే వాళ్ళు ఫీనస్ ని కాళ్ల దగ్గరుంచి కూడా సెక్స్ లో పాల్గొనుండొచ్చు. ఆ సమయంలో సీమన్ వల్వాకు బయటపడే అవకాశం కూడా ఉంది. అండ్ ఆ తర్వాత ఏమవుతుందంటే స్పెర్మ్ పైకి ట్రాకప్ అవుతుంది. ఒకవేళ వెర్జినా డిశ్చార్జ్ కరెక్ట్ గా ఉంటే అప్పుడు ఈ స్పెర్మ్ ట్రావెల్ చేసి, కాళ్ల మీద నుంచి ట్రావెల్ చేసి వెర్జినాలోకి వెళ్తుంది. ఇది యూట్రస్ నుంచి ట్యూబ్ వరకు వెళ్తుంది. కాబట్టి అమ్మాయి ప్రెగ్నెంట్ కావచ్చు. ఈ స్పెర్మ్ అనేది సైబీరియన్ డక్ లాంటిది. ఇది సైబీరియా నుంచి ఇండియాలో ఉన్న బరక్పూర్ వరకు వస్తుంది. ఎవరికీ ఏమీ తెలీదు.